అందరూ వాళ్ళ ఇళ్లకి వెళ్ళిపోయేవారు. ఆ అబ్బాయి కూడా వేగంగా వచ్చేస్తుంటే రాజకుమారుడు రథం మీద, పాపం ఈ లోపల ఒక పేదరాలు చింత చిగురు కోసుకోవడానికి మనవుడితో కలిసి వెళ్ళింది. పొరపాటున ఆ కుర్రవాడి మీదకి ఆ రథం ఎక్కేసి అతను చనిపోయాడు. అంతా అమ్మాయి రాజుగారి దగ్గరికి వెళ్లి ఒక దుర్మార్గుడు నా చంపేశాడు లాగా అని చెప్పింది. చెప్తే రాజుగారు ఆగ్రహించి ఎవడైనా సరే శిరశ్ఛేదమే శిక్ష అన్నాడు. ఇప్పుడు అందరూ చెప్పారు, రాజా చేసింది మీ కుమారుడే, కానీ ఆయన ఏమాత్రం చెలించకుండా నా కొడుకైనా సరే తప్పే అని చెప్పి బహిరంగంగా చేతులు కాళ్ళు కట్టేసి అందరూ చూస్తూ ఉండగా తల నరికి పాడేశాడు. అంతే. అమ్మవారు అబ్బా ఏమి ధర్మనిరతి నాయన నీది అని కనకవృష్టి కురిపించింది. అప్పుడు కనకదుర్గాదేవి అయింది. అప్పుడైనా అమ్మ కుమారుణ్ణి నువ్వే ఇచ్చావు, మళ్ళీ తీసుకుపోయావు, ఇప్పుడు బంగారం ఇచ్చావు, ఏమిటి తల్లి ఈ లీలలో అని బాధపడితే అమ్మవారు ప్రత్యక్షమై ఆ చనిపోయిన చిన్న పిల్లవాడిని రాజు కొడుకుని అందరినీ బతికించారు. ఆ రకంగా కనకదుర్గా అయ్యారు. దీని తాలూకు శాసనం కూడా ఇప్పటికీ ఉంది. మనకి సామాన్యంగా పురాణాల్లో ఉన్న లీలలకి చారిత్రకమైన ఆధారం దొరకదు. దీనికి మాత్రం పల్లకేతు భూపాల శాసనం అని, అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దగ్గర కూడా సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ వాల్యూమ్ 10 ఇది ఇప్పటికీ ఉంది. ఇది మల్లేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉంది శాసనం. అందులో 65 పంక్తులు ఉన్నాయి. వాటిల్లో 6 నుంచి 12 పంక్తుల వరకు ఈ కథ ఉందా. ఇదంతా గుర్తు చేయడానికి ఒక్కసారి అమ్మవారికి కనక కవచం వేస్తారు శ్రీమాత్రేను.